ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని బేల మండలం మసాలాబీ గ్రామంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి బతుకమ్మ ఆడి వారిని ఉత్సాహపరిచారు. అంతకుముందు గ్రామానికి చెందిన పలు సమస్యలపై చర్చించారు. ఏ సమస్య వచ్చినా గ్రామస్తులకు తాను అండగా ఉంటానని కంది శ్రీనివాసరెడ్డి వారికి భరోసా కల్పించారు. ఈరోజు బతుకమ్మ సంబరాలకి హాజరైనటువంటి మసాలాబీ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున కొనాల, భవానీగూడ, తెలంగాణగూడ, మోహన్ రావుగూడ, ఏటి, బాది ఇంకా అనేక గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఈ ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి ఎండోమెంట్, దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు కానీ, ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కానీ, అలాగే ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు కానీ, ఎప్పుడైనా ఈ ఊరి సమస్యలు, ఈ ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి సమస్యల గురించి నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి సుదర్శన్ అన్న. నన్ను ఎప్పుడు ఆహ్వానించినా ఈ గ్రామానికి నేను ఆహ్వానాన్ని కాదనలేను కూడా. ఈ గ్రామంతో అంత అనుబంధం ఏర్పడింది. మీ అందరికీ కూడా నేను నిరంతరం ఏ చిన్న సమస్య వచ్చినా మిమ్మల్ని కాపాడుకునేటువంటి బాధ్యత నాదని ఈ సందర్భంగా మసాలాబీ ఎంపీటీసీ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. అట్లనే మీ అందరికీ తెలుసు, ఇందిరమ్మ మీ ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల సమస్య కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. తప్పకుండా సమస్యలు పరిష్కారం అవుతాయి. అట్లనే ఈ ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఈసారి మనం ఖచ్చితంగా అసెంబ్లీ ఎలక్షన్లు 1,00,000కు పైగా 1,20,000 ఓట్లు సాధిస్తామన్న నమ్మకం నాకున్నది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సాధిస్తుంది. ఇప్పుడు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచుల ఎలక్షన్లలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదం ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లనే కొనసాగాలంటే మీ అందరి ఆశీర్వాదం, మీ దీవెన, మీ చల్లని చూపు కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలా. కాంగ్రెస్ పార్టీ కూడా మాటలు చెప్పడం కాదు, చేతలను కూడా చేసి చూపిస్తుంది. ఈ గ్రామానికి మరిన్ని మసాలాబీ గ్రామ పంచాయతీ పరిధిలో, అలాగే ఈ ఎంపీటీసీ పరిధిలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్ళని తప్పకుండా తీసుకొస్తాం. గరీబోళ్లకు ఇందిరమ్మ ఇళ్ళని తప్పకుండా తీసుకొస్తామని ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరినీ ఆశీర్వాదం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు.